కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, మస్కట్, బహ్రెయిన్, ఖత్తరు మొత్తం అరబ్ కంట్రీలు ఎవరైనా వెళ్ళినారంటే గృహ కార్మికుల పని గురించి అన్నమాట. గృహ కార్మికులకు అన్యాయం అయితే జరుగుతూ ఉంది. పని దోపిడీ అయితే గృహ కార్మికులకు గల్ఫ్ కంట్రీలో ఎక్కువ అయితే జరుగుతూ ఉంది. పాస్పోర్ట్ పెట్టి ఇక్కడ పని చేయాల్సిన కర్మ అయితే మాకు పడుతూ ఉంది. గవర్నమెంట్ అయితే మా పాస్పోర్ట్ మా దగ్గర ఉండాలని చెప్తారు, కానీ గవర్నమెంట్ చెప్పిన దానికి వీళ్ళైతే మాకు పాస్పోర్ట్ అనేది ఇవ్వరు. ఈ అగ్రిమెంట్ వచ్చి ఇది చిత్తు కాగితంతో సమానము అని నేను అనుకుంటా. అగ్రిమెంట్ ఊరికే ఇది అగ్రిమెంట్ పేపరు, దీనికి వాల్యూ అయితే ఏమాత్రం లేదు. కువైట్లో ఏ డ్రైవర్కి అడిగినా కూడా ఈ అగ్రిమెంట్కి అనేది వాల్యూ అనేది లేదు, శూన్యం అన్నమాట, సున్నా. మరికొంతమంది కువైటీలు 2 సంవత్సరాలు పని చేసిన తర్వాత అయితే ఎల్లా బాయ్ సలాం అలైకుం అని చెప్పేసి అతనికైతే ఏమి ఇవ్వరు అన్నమాట. అది పరిస్థితి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే కువైట్లో డ్రైవర్ పని చేయడానికి వచ్చినప్పుడు కొత్తగా అయితే మాకి అగ్రిమెంట్ అయితే ఇస్తారు. 2 సంవత్సరాలు అంట. 2 సంవత్సరాలు ఖచ్చితంగా అయితే నువ్వు కువైటీ దగ్గర పని చేయాలని అగ్రిమెంట్లో మొత్తం ఉంటుంది. దీంట్లో ప్రాసెస్ కువైటీ అయితే మాకి ఫుడ్, రూము, మా వసతులు, ఇంకా బ్రష్, కోల్గేట్ కానించి మొత్తం అయితే కువైటీ ఇవ్వాలా. జీతం కూడా కొత్తగా వచ్చే డ్రైవర్లకి 120 దినాలు జీతము. ఈ మొత్తం దృష్టిలో ఉంచుకొని అయితే మా గవర్నమెంట్ ఇండియన్ ఎంబసీ అయితే అగ్రిమెంట్ అయితే ఇస్తుంది. అగ్రిమెంట్లో మా కఫీల్ అయితే సైన్ కూడా చేసి ఉంటాడు. ఈ వీడియో వచ్చి కువైట్కి కొత్తగా వచ్చే డ్రైవరు వాడికైతే మన ఎంబసీ అగ్రిమెంట్ అయితే ఇస్తుంది. అగ్రిమెంట్లో మొత్తం అయితే ఉంటుంది అన్నమాట. నీ శాలరీ ఎంత, నీకు ఏమేమి వసతులు ఇస్తారు, నీకు బ్రష్, కోల్గేట్ ఏమేమి ఇస్తారు మొత్తం అయితే దీంట్లో ఉంటాయి. ట్రాన్స్లేషన్ అయితే నేను చేసి వీడియోలో అయితే వాయిస్ రికార్డింగ్ అయితే చెప్తానన్నమాట. ఈ మొత్తం ఉండే అగ్రిమెంట్లో వీళ్ళు కువైటీలు అయితే దీనికి మొత్తానికి అయితే మాకు ఇస్తా ఉండారా లేదా అంటే, ఇప్పుడు డ్రైవర్లకు కావాల్సింది బ్రష్, కోల్గేట్, షాంపూలు, జీతము, ఫుడ్, ఏమన్నా అతనికి హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్లో చూపించడానికి ఈ మొత్తం అయితే ఈ గవర్నమెంట్ అయితే సరిగ్గా అయితే వర్తిస్తూ ఉందా లేదా అనేది వీడియోలో అయితే నేను చెప్తాను. ఇది మా అగ్రిమెంట్ అయితే. నేను ప్రస్తుతం 2018 డిసెంబర్లో అయితే కువైట్కి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటికి 2024 జూన్ ప్రస్తుతం 4వ తేదీ కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికి దీంట్లో నా జీతం అయితే 100 దినాలు 2018లో కొత్త డ్రైవర్కి. 2021లో కరోనా తర్వాత అయితే కానూన్ వచ్చి 120 దినాలు కొత్తగా వచ్చే డ్రైవర్కి 120 దినాలు 2021లో. ప్రస్తుతం 2024 జూన్ కల్లా కొత్తగా వచ్చే డ్రైవర్కి అయితే 120 దినాలు అయితే అగ్రిమెంట్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను పాత డ్రైవర్ కాబట్టి నాకైతే ఎంత ఇస్తుంటారో మీరు అనుకుంటారేమో. మొత్తం అయితే దీన్ని అయితే వీళ్ళు ఫాలో అయితే అవ్వలేరు, దీన్ని వ్యతిరేకంగానే అయితే ఫాలో అవుతుంటారు. ఈ అగ్రిమెంట్ వచ్చి ఇది చిత్తు కాగితంతో సమానము అని నేను అనుకుంటా. కొంచెం అగ్రిమెంట్ మా ఇండియాకైనా కొంచెం వాల్యూ అయితే ఇచ్చినారా ఈ అగ్రిమెంట్కి, కానీ మా ఇండియా గురించి కొంచెం ఏమన్నా వాల్యూ అయితే ఇచ్చినారా? అగ్రిమెంట్ ఊరికే ఇది అగ్రిమెంట్ పేపరు, దీనికి వాల్యూ అయితే ఏమాత్రం లేదు. కువైట్లో ఏ డ్రైవర్కి అడిగినా కూడా ఈ అగ్రిమెంట్కి అనేది వాల్యూ అనేది లేదు, శూన్యం అన్నమాట, సున్నా. కొంతమంది కువైటీలకు అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పొచ్చు. ఖచ్చితంగా 120 జీతం అంటే 120 ఇస్తారు డ్రైవర్లకి. ఫుడ్, బెడ్ మొత్తం అయితే సూపర్గా ఉంటుంది. నెలకు 1 సెలవు 2 సెలవులు అయితే అంగీకరిస్తారు. ఇన్ని గంటల పని అని దీంట్లో ఉంటే అన్ని గంటల పని అయితే కొందరు చేపిస్తారు. కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు కొంతమంది కొత్త డ్రైవర్లకు కానీ వాళ్ళకైతే 2 నెలల వరకు 1 నెల బోనస్ అయితే ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే 120 దినాలు కొత్తగా వచ్చే డ్రైవర్లకి జీతము, అతను 2 సంవత్సరాలు పనిచేసి ఇంటికి వెళ్ళినప్పుడు అతనికైతే 120 దినాలు జీతము ప్లస్ 2 నెలల బోనస్ 120 240 దినాలు అయితే అందిస్తారు కొంతమంది కువైటీలు. మరి కొంతమంది కువైటీలు నెలకు ఒక నెల బోనస్ అయితే ఇస్తారు 120 దినాలు. మరికొంతమంది కువైటీలు ఏదో వాళ్ళ తోచినంత 10, 20, 30 అయితే ఇస్తారు. మరికొంతమంది కువైటీలు నువ్వు బోనస్తో పాటు బట్టలు, షాపింగ్, సూట్ కేసులు, జంతా, అతనికి కావాల్సిన బట్టలు మొత్తం, చాక్లెట్లు మొత్తం కొంతమంది కువైటీలు అయితే తీపిస్తారు. అది నా కళ్ళతో చూసినాను కాబట్టి. మరికొంతమంది కువైటీలు
2 సంవత్సరాలు పని చేసిన తర్వాత అయితే ఎల్లా బాయ్ సలాం అలైకుం అని చెప్పేసి అతనికైతే ఏమి ఇవ్వరు అన్నమాట. అది పరిస్థితి. కొంతమందికి అయితే 10 రోజులు 20 రోజులు ఎగస్ట్రా చేసినా కూడా ఆ ఎగస్ట్రా చేసిన దానికి జీతం కూడా ఇవ్వరు ఫ్రెండ్స్. అది ఇక్కడ గల్ఫ్ లో పరిస్థితి. కువైట్ కానీ, సౌదీ అరేబియా కానీ, మస్కట్, బహ్రెయిన్, ఖత్తరు మొత్తం అరబ్ కంట్రీలు ఎవరైనా వెళ్ళినారంటే గృహ కార్మికుల పని గురించి అన్నమాట. గృహ కార్మికులకు అన్యాయం అయితే జరుగుతూ ఉంది. పని దోపిడీ అయితే గృహ కార్మికులకు గల్ఫ్ కంట్రీలో ఎక్కువ అయితే జరుగుతూ ఉంది. గల్ఫ్ కంట్రీ అంటే అరబ్ కంట్రీ అన్నమాట. అరబ్ కంట్రీలో ఎంత పకడ్బందీగా ఉండాలంటే వీళ్ళు ఆ పకడ్బందీనే లేదు. డ్రైవర్కి సహాయానికి అన్నం ఇవ్వరు, ఇంకా తర్వాత జీతం సరిగా ఇవ్వరు. బయటికి ఆడైనా షాపింగ్ మాల్స్ పిలుచుకొని పోతే వాళ్ళకు వాటర్ బాటిల్ కానీ, నీళ్లు కానీ అసలు ఏమనేది ఇవ్వరు. ప్రమోట్ అసలు ఏమి ఇవ్వరు. అంతే. మా పక్కన అన్న ఉన్నాడు ఒకడు డ్రైవరు, అతనికి ఏమైతే ఇవ్వరు. వాళ్ళ మామ పిల్లలు డ్యూటీకి పోతే వాళ్ళైతే బండిలో కూర్చొని జ్యూసులు గీసులు ఐస్ క్రీమ్లు మొత్తం తెచ్చుకొని తింటారు. డ్రైవర్ బండి తోలుతూ ఉంటే వాళ్ళకి ఒక్క వాటర్ బాటిల్ అయితే కూడా ఇవ్వరు. నా కళ్ళతో చూసినా కాబట్టి చెప్తా ఉండా. గల్ఫ్ కంట్రీకి వచ్చే వాళ్ళైతే దయచేసి మానుకోండి. ఇది నా మనవి. అగ్రిమెంట్కి ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా రండి. లాస్ట్కి అయితే చెప్పదలుచుకుంటున్నాను అన్న, అగ్రిమెంట్కి ఖచ్చితంగా కువైట్లో కొంతమంది ఫాలో అవుతారు, వాళ్ళకైతే సెల్యూట్ కొట్టాల్సిందే. మరి కొంతమంది ఇది అగ్రిమెంట్ కాకుండా చిత్తు కాగితంతో మా ఇండియా ఎంబసీ పేపర్లకి వాల్యూ అయితే ఇవ్వరు. వాళ్ళకందరికీ వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. అది పరిస్థితి. మొత్తం ఆలోచించినా కూడా మీరు కన్నా గల్ఫ్ కంట్రీకి రావాలంటే అది మీ కర్మ. కొంతమంది అయితే అప్పులు తీర్చలేక, ఆత్మహత్య చేసుకోలేక ఇక్కడికి వచ్చి అప్పులు చేసి తీర్చుకుందామని ఇక్కడికైతే వస్తూ ఉంటారు. వాళ్ళైతే ఏదో వచ్చినారు. కొంతమందికి ఇల్లు బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది ఫ్రెండ్స్. వీడియో అయితే పెద్దది అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రస్తుతం అగ్రిమెంట్ మన ఇండియా ఎంబసీ కాబట్టి ప్రస్తుతం నేనైతే 2018 డిసెంబర్లో కువైట్కి వచ్చినప్పుడు, ప్రస్తుతం ఇప్పుడైతే 2024 జూన్ కల్లా జూన్ 4వ తేదీ నా జీతం అయితే అప్పటి నుంచి ఇప్పటికీ 110 దినాలు జీతం అయితే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను పాత డ్రైవర్ కాబట్టి నా జీతం అయితే ఖచ్చితంగా 150 కానీ 160 కానీ ఉండాలా. కానీ వీళ్ళు ఇవ్వరు. కానీ మా పరిస్థితుల ప్రభావం వల్ల మేమైతే ఇక్కడ పని చేయాల్సి వస్తుంది. అది ఫ్రెండ్స్. కువైట్లో గృహ కార్మికుల ఇంట్లో పని చేసే డ్రైవర్లు కానీ, పని మనిషికి కానీ పని ఒత్తిడి భారంగా ఉంటుంది. మీకు చెప్పినాను కదా, ఇది మా అగ్రిమెంటు, ఇది మా పాస్పోర్ట్ అన్నమాట. ఈ పాస్పోర్ట్ వాల్యూ అయితే ఉందో లేదో నాకైతే తెలీదు. చాలా కంట్రీలో అయితే పాస్పోర్ట్కి వాల్యూ అయితే ఉన్నది. కొన్ని కంట్రీలో అయితే పాస్పోర్ట్కి వాల్యూ లేదు. ఈ పాస్పోర్ట్ పంచ్ కొట్టినారు కదా, ఇది అయితే అయిపోయింది. కొత్త పాస్పోర్ట్ అయితే చేపించినారు. అది మా కఫీల్ దగ్గర ఉంది. పాస్పోర్ట్కి అయితే ఏమాత్రం వాల్యూ కూడా ఇవ్వడం లేదు గల్ఫ్ కంట్రీలో. ఎందుకంటే ఇది వచ్చి చిత్తు కాగితాలతో సమానము. దీనికి ఎటువంటి వాల్యూ అయితే లేదు. ఇంటికి వెళ్ళడానికి లగేజ్ మొత్తం అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను. మొత్తం చూశారు కదా, మామూలుగా ఉండదు. ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయితే ఆసన్నమైంది. మా ఫ్రెండ్ అయితే లగేజ్ ప్యాక్ చేయను వచ్చేసినాడు. అతనే మొత్తం ప్యాకింగ్ మొత్తం చేసి నాకైతే విడ్కోలు నుంచి బాయ్ బాయ్ చెప్పడానికి అయితే వచ్చేసినాడు. ప్రస్తుతం మా ఫ్రెండ్ మొత్తం ప్యాక్ చేస్తున్నాడు. కర్తూళ్ళు అయితే చూడొచ్చు. మొత్తానికైతే పార్సల్ అయితే కట్టేసినాము. నేను మా ఫ్రెండ్ రెడీ అయితే అయిపోయింది. ప్యాకింగ్ చేసేంత వరకు చాలా కష్టము. లగేజ్ అయితే చెక్ చేసేసాము. ఇంటికి కాబట్టి 30 కిలోలు అన్నమాట. ఈ 2 చెక్ చేసి 30 కిలోల 400 గ్రాములు అయితే అయ్యింది. వదిలేస్తారు. 1 కిలో ఉన్నా కూడా అమౌంట్ అయితే పే చేయాల్సిందే. ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో చెక్కింగ్ బ్యాగేజ్ దగ్గర ఫిక్స్ అయిపోయింది. అది మొత్తానికి లగేజ్ అయితే కట్టేశాము. ఎట్టో ఇచ్చినాడు మా కోయటోడు, మంచోడు చెడ్డోడు. నా బెడ్ని అయితే మిస్ అవుతాను. సింగిల్ బ్యాచులర్ మాదిరి అయితే నా బెడ్ని అయితే ఎవరైనా మిస్ అవుతారు. ఎట్టో ఓకేనా. ఈ వీడియో ఎంతటితో సమాప్తము. ఇంటికి వెళ్ళడానికి మొత్తం ఆసన్నం అయితే అయింది పని. బాయ్ బాయ్. వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతటి కష్టంలో కూడా వీడియో అయితే షూట్ చేస్తాను. ప్రస్తుతం టైం వచ్చి 1.5 అయితే అయింది, పడుకోవాలా. గుడ్ నైట్ అందరికీ. బాయ్ బాయ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రస్తుతం కువైట్ నుంచి.